ఎస్ ఎస్. ఎస్. ఇక జగిత్యాల నియోజకవర్గం విషయం చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నియోజకవర్గంగా ఈ సెగ్మెంట్కు విశేషమైన గుర్తింపు ఉంది. ఉప ఎన్నిక కనుక జరిగితే ఈ నియోజకవర్గంలో రేస్ చాలా రసవత్తరంగా అని ఉంటుంది అని చెప్పేసి వేరేగా అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. ఎందుకంటే 3 పార్టీలు కూడా గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. నియోజకవర్గం ఆరంభంలో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డికి జగిత్యాల అండగా నిలిస్తే ఆ తర్వాతి రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభంజనం అనేది ఎక్కువగా కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఉప ఎన్నికతో సహా జీవన్ రెడ్డి 6 సార్లు గెలవగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి విజయాన్ని సాధించారు. 2018 నుంచి ఆయనకు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. 2014లో డాక్టర్ సంజయ్ కుమార్ పైన జీవన్ రెడ్డి 7,000 పైచులకు ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. సో 2018 ఎన్నికల్లో జీవన్ రెడ్డి పైన సంజయ్ భారీ విజయాన్ని సాధించారు. సుమారుగా 61,000 మెజార్టీ ఇక్కడ సాధించి గెలుపొందారు. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లోనూ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పైన 15,000 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండగా సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో 2 వర్గాల మధ్య కూడా ఒక తీవ్ర యుద్ధం అనేది కొనసాగుతోంది. 2023లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ 70,243 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 54,421 ఓట్లను సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి బోగస్ శ్రావణి 42,138 ఓట్లు సాధించి తన సత్తా చాటారు. అయితే ఈ నియోజకవర్గంలో స్వతంత్రులకు గణనీయంగా ఓట్లు రావడంతో బీఆర్ఎస్ 15,822 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఇక జగిత్యాల్లో ఈసారి పోటీ అయితే రసవత్తరంగా మారనుంది. గతంలో బీజేపీ భారీగా ఓట్లు చీల్చడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా మొత్తంగా ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అన్నది రాజ్ న్యూస్ స్టడీలో తేలిన అంశం. మరి దీనికి సంబంధించి కరెస్పాండెంట్ కిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, చెప్పండి. జగిత్యాల్లో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక జగిత్యాల ఏంటి బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈసారి ఉప ఎన్నికలు ఇట్లా జరిగితే త్రిముఖ పోరు జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం సంజయ్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత సంజయ్ పరిస్థితి కొద్దిగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. రెండుకి చెడ్డ రేవడి అన్న చందంగా ఆయన పరిస్థితి తయారైందని చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ పార్టీలోకి జైత్యాలలో సీనియర్ నేతగా జీవన్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతతో పాటు అటు జీవన్ రెడ్డి జైత్యాల్లో కూడా 30 సంవత్సరాలుగా అక్కడే పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని కాదని అటు పార్టీలో సంజయ్ తీసుకున్నారు. అయితే 2 వర్గాలుగా ఇప్పుడు జైత్యాల్లో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పవచ్చు. ఉప ఎన్నికలు వస్తే జీవన్ రెడ్డి తనకు సంబంధించిన వర్గీయులు సంజయ్ కు మద్దతు ఇస్తారనేది అది మద్దతు ఇవ్వరనే చెప్పవచ్చు. అయితే డైరెక్ట్ గా చాలా సందర్భాల్లో కూడా వారు జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు బాహాబాటిగా చెప్పారు. సంజయ్ ని పార్టీలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే జీవన్ రెడ్డి మద్దతుదారులు అటు సంజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది. అటు మరోవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మాత్రం ఓరుగంటి రమణారావును అటు అభ్యర్థిగా తీసుకొచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి అటు కొరుట్ల కావచ్చు, వెమ్లవాడ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరఫున జగిత్యాల వంటి కొన్ని చోట్లనే ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సంజయ్ని తీసుకొచ్చారు. ఈసారి ఓరుగంటి రమణారావును తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కవిత, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గతంలో చూసుకున్నట్లయితే సంజయ్ ని ఎమ్మెల్యేగా దగ్గరుండి గెలిపించిన బాధ్యత తీసుకుని మీరు దగ్గరుండి సంజయ్ని గెలిపించింది. అయితే ఈసారి కూడా ఓరుగంటి రమణారావుని ఉప ఎన్నికల్లో పోటీలో నిలబెట్టి దగ్గరుండి గత వారం రోజుల జరిగిన కవిత పర్యటనలో కూడా ఖచ్చితంగా సంజయ్ ని ఓడిస్తామంటూ కూడా ఆమె మీడియా ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైత్యాల్లోనే జైత్యాల జిల్లా కేంద్రంలో ఉండి ఎన్నికల్లో అటు పనిచేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే గత ఎన్నికల్లో బీజేపీ తరఫున బోగస్ శ్రావణి అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ పోటీ చేసింది. అటు 42,000 పైగా ఓట్లు బీజేపీ గతంలో ఎన్నో లేని విధంగా 42,000 ఓట్లు సాధించింది. ఆ ఓట్లతోనే అటు జీవన్ రెడ్డి ఓడిపోయాడని చెప్పవచ్చు. ఎక్కువ శాతం ఓట్లు బీజేపీ చీల్చుకోవడంతో జీవన్ రెడ్డి కొద్దిపాటి తేడాతో ఓడిపోయిన పేరు కూడా తెలిసింది. అయితే ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మైనార్టీ సామాజిక సంబంధించి జగిత్యాల నియోజకవర్గంలో 40,000 పైగా చిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి అలాగే కవిత వంటి నాయకులు అలాగే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు పోటాపోటీ ఎన్నికల పోరు నిర్వహిస్తే అటు మైనార్టీ ఓటు బ్యాంకు 2గా చీలిపోయే అవకాశం ఉంది. అలాగే కవిత వంటి వారు ఇక్కడ పనిచేస్తుంటే ప్రస్తుతానికి సంజయ్ వెంట ఓటు బ్యాంక్ అనేది లేదనే ఊహాగానం చూపిస్తున్నాయి. మంచి నాయకుడు కూడా వెంట లేడనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ
బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిపే అవకాశం ఉన్నట్టు కూడా ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆ రెండు పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకులు చీల్చినట్లయితే బీజేపీ బయటపడే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. రైట్. మొత్తానికైతే ఇక్కడ జగిత్యాల పరిస్థితి